చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ఒక అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నాయనా నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి, నీ పరిశుద్ధాత్మను కుమరించండి. కేవలము నాయన పరిశుద్ధాత్మనికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, యోహాను సువార్త 19వ అధ్యాయంలో రెగ్యులర్ గా మనం ఇది శిలువ ధ్యానంలో ఈ వచనాలు చదివించుకుంటాం. దేవుని వాక్యభావాలు చూసినప్పుడు పిల్లలు నిజంగా మరి ఇక్కడ పిల్లరా యోహాను సువార్త రాస్తున్న యోహాను మరి యేసు ప్రభు యొక్క టీచింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఐ లవ్ దిస్ చాప్టర్, ఈ బుక్. ఎందుకంటే పిల్లరా అందరు ముగ్గురు సువార్థికులు రాసిన విధానానికి యోహాను రాసిన విధానానికి కొంచెం భిన్నంగా ఉంటుందంటే యోహాను ఎక్కువ ప్రభు బోధల మీద ఫోకస్ చేసినట్టుగా చూస్తాం. ఏది ఏమైనా చివరిగా శిలువ కార్యానికి వస్తే అందరూ ఆ శిలువ కార్యం గురించి రాసినట్టుగా చూస్తాం. ఆ శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట పిల్లలు ఇక్కడ చూసినప్పుడు మనం చదువుకున్న మీద, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పిన. తల్లికేమో ఇదిగో నీ కుమారుడు అన్నాడు, శిష్యునికేమో ఇదిగో నీ తల్లి అన్నట్టుగా చూస్తాం. మళ్ళీ ఇక్కడ దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఇక్కడ కొన్నిసార్లు కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుని మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ నేను 25వ వచనం వాంటెళ్ళి చదివించాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కేవలం మరియమ్మ కాకుండా అక్కడ ఇంకా కొందరు స్త్రీలు కనబడ్డట్టుగా చూస్తాం. ఎందుకు తీశానంటే అంతే, మరియలు కనబడతారు, మత్తలేని వారే కనబడుతుంది. అక్కడ చూసినప్పుడు స్త్రీలను చూపిస్తాడు. దేవుని వాక్యమాలో స్త్రీలు నిజంగా ధన్యులు. ఎందుకంటే చాలాసార్లు మరి గొప్ప గొప్ప దైవచనులు, గొప్ప గొప్ప మరి అపోస్టలు ఉన్నా కూడా విమెన్ హ్యాడ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ ఇన్ జీసస్ యొక్క యేసుప్రభు పరిచర్లో వీరి యొక్క భాగము గొప్పగా ఉంది, స్త్రీల యొక్క పరిచర్య గొప్పగా ఉంది. అందుకే చూసినప్పుడు దేవుని వాక్యమానం చూసినప్పుడు ఈవెన్ యేసు ప్రభు వారు చనిపోయినాక ఆ ఉదయకాలం ఆదివారం రోజు వెళ్ళినప్పుడు కూడా సమాధి దగ్గరినప్పుడు కొందరు స్త్రీలు వెళ్ళారంటారు, మరి శిష్యులు వెళ్ళలేదు. కానీ ఇట్ వాస్ ది ఉమెన్ హు టుక్ ది రెస్పాన్సిబిలిటీ. నిజంగా దేవుని వాక్యభావంలో అందుకే మదర్స్ డే రోజు తీసుకోవాలి. ఎందుకంటే బహుశా హస్బెండ్స్ చాలా రిలాక్స్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఇంట్లో మదర్ ఉంటాయి కదా కదా వైఫ్ లేకపోతే హస్బెండ్ అంత రిలాక్స్ గా ఉండలేడు కదా కదా కొన్నిసార్లు వైఫ్ టేక్స్ ఎ మేజర్ రోల్. ఏదున్నా కూడా పిల్లలు వచ్చారంటే ఫస్ట్ ఏమంటారు, పోయి మమ్మీ దగ్గర పోరా అంటారు కదమ్మా. సో ఈజీగా మమ్మీ నాడు పో, నా దగ్గరికి ఎందుకు వచ్చినా. మాకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంది అంటే మేము తప్పించుకోవడానికి అవకాశం ఉంది. తల్లికి లేదు, తల్లికి ఉండదు. దేవుని వాక్యభావం. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆ స్త్రీల పరిచర్య, దే టుక్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ ప్రతి విషయంలో కూడా. మేబీ గొప్ప స్పీకర్స్ గా ఎక్కడక్కడ చూపించలేదు, కానీ మరి పేతురు వీళ్ళందరూ ఉన్నారు, ప్రభు వారిని ఏర్పరచుకున్నాడు, అపోస్తలుగా ఉన్నారు కాబట్టి దేర్ డ్యూటీ వాస్ టు ప్రీచ్ ది గాస్పెల్, ప్రభు యొక్క సిల్వర్. కానీ పిల్లల సపోర్టింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. పిల్లలు దేవుని వాక్యం చాలాసార్లు అనుకుంటాం మనం ఏదంటే పిల్లలు నిజంగా వితౌట్ ది సపోర్టింగ్ స్టాఫ్, సపోర్టింగ్ ది మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ అంతా కొనసాగదు. అందుకే దేవుని వాక్యంలో చూసినప్పుడు అపోస్తల కార్యంలో చూసినప్పుడు మరి అక్కడ భోజనాల దగ్గర ఇబ్బంది వచ్చినప్పుడు ఆత్మతో నింపబడ నేర్కున్నాను 7 మందిని, అందులో స్టెఫెన్ ఒకడు. ఎందుకంటే సో దట్ ఏదైతే శిష్యులైతే ఎవరైతే అపోస్తలు ఎవరిలో దే కెన్ ఫోకస్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే పరిచయం చేసే వారి పని చాలా గొప్పగా ఉంటుంది. అందుకే స్త్రీల యొక్క భాగము గొప్పగా ఉంటుంది. అందుకే ప్రభు ఇక్కడ చూసినప్పుడు ఆ సిలువలో 3వ మాలకు పలికే ముందు అక్కడ చూసినప్పుడు ఆ సిలువ చుట్టూ స్త్రీలు గ్యాదర్ అయినట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలు చూసినప్పుడు ప్రభు పరిచయలో అంటే యేసు ప్రభు వారి సిలువలో మరి ఆయన చివరిగా ప్రాణం పెట్టే ముందు ఆయన ప్రశస్త రక్తము చిందిస్తున్నప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు విలపిస్తూ ఆ సిలువ దగ్గర ఉన్నట్టుగా చూస్తాం. అందులో పిల్లలు దేవుని వాక్యభావం చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ మరియను యేసు ప్రభు తల్లి అయిన మరియను వచ్చి రాస్తాడు. అక్కడ మరియమ్మని వచ్చి రాస్తాడు, తక్కిన వారి గురించి. నిజంగా ఒక మాట నిజంగా కొన్నిసార్లు అనిపిస్తే నిజంగా మరియమ్మ యేసు ప్రభు వచ్చినప్పుడు షీ వాస్ ఒక రకం చెప్పండి వన్ ఆఫ్ ది డిసైపుల్స్. ఆమె తన కుమారుడైనా కూడా పరిచయంలో పాలి భాగస్తురాలు అన్నట్టు. హల్లెలూయా కదా, దేవుని స్తోత్రం. ఈవెన్ దో కొన్నిసార్లు మన పిల్లలు అంటే వానికి ఏం తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ మరియమ్మకు తెలుసు ఎందుకంటే ఆయనకు ఆ సమస్తం తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆయన
దేవుని కుమారుడు కాబట్టి. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ మరియమ్మ కూడా అక్కడ వచ్చేద్దాం. మరియమ్మ విషయంలో చూసినప్పుడు మరియమ్మ పిల్లరా యేసు ప్రభు వారి తల్లి మరియను గురించి అక్కడ రాస్తున్నారు. జీసస్ మదర్ అంటే యేసు ప్రభు వారి తల్లి అయిన మరి అక్కడ ఉన్నట్టుగా చూస్తాం, సిలువ దగ్గర ఉన్నట్టు చూస్తాం. దేవుని వాక్యం చూసినప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు వారు భూమి మీదకి రావడానికి దేవుడు మరియను ఏర్పరచుకున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే దావీదు వంశంలోంచి గోత్రంలోంచి యోసేపుకు ప్రధానము చేయబడ్డ ఆ మరియను దేవుడు ఎన్నుకున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధురాలు ఆ మరియను కన్య ద్వారా మరి ఈ లోకంలో యేసు ప్రభు వారు రావాల్సింది కాబట్టి ఆమెను తల్లిగా ఏర్పరచుకున్నట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్యం ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నతని ఇమానుయేల్ పేరు బడి ఇమానుయేల్ పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని వాక్యం చూస్తాం. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్యంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మరి ఒక విషయాన్ని నాకు చాలా ఇక్కడ మరియను గురించి మాట్లాడాలన్నప్పుడు మరి ఆ శిలువ మాటలకు వెళ్లే ముందు మరియను గురించి మాట్లాడినప్పుడు మరియా నిజంగా అసలు ఆమె సబ్మిట్ చేసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆమె ద్వారా ఈ భూమి మీదకి రావాలనుకున్నప్పుడు అదేం ఆశామాషి విషయం కాదు కదమ్మా. ఒక కన్య గర్భవతి అవ్వడం అంటే అది కూడా ప్రధానము చేయబడ్డ ఆమె గర్భవతి అయితే ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ రిలేషన్. యోసేపు కూడా ఆలోచించాడు కదా, మరి వదిలిపెట్టాలని ఆలోచించాడు. సమాజంలో ఒక వ్యభిచారణ పుత్ర పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తానికి తండ్రి అప్పచెప్పుకున్నట్టుగా చూస్తాం. కొన్నిసార్లు అన్ని బాగుంటే కూడా మనం అప్పచెప్పుకోలేము దేవుని యొక్క చిత్తాన్ని. కానీ ఇక్కడ మరియను చూసినప్పుడు మరియ గొప్పతనం ఏంటంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవునికి తను తాను అప్పచెప్పుకున్నట్టుగా చూస్తాం. చాలాసార్లు పిల్లల చాలాసార్లు మనము చిన్న చిన్న విషయాల్లో దేవునికి మనం అప్పచెప్పుకోలేకపోతాం. వి సే లాట్ ఆఫ్ రీజన్స్ కదా. ఈవెన్ గొప్ప నాయకుడు మోషే కూడా కొండ మీద ఎన్ని చెప్పాడమ్మా, మస్తు సాకులు చెప్పాడు కదా. అన్ని అయిపోయినాక లాస్ట్ కో సాకు అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వై మీ గాడ్ సెండ్ సమ్వన్ ఎల్స్ అంటాడు కదా. నేనే ఎందుకు ప్రభా ఇంకెవరినైనా పంపించు అంటాడు. ఎన్నో కారణాలు ఎన్నో అడుగుతారు కదా. నువ్వు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే ఉన్నవాడనని చెప్తుంటాడు దేవుడు. ఐ యామ్ అంటాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్నిసార్లు మరియ నిజంగా ఏమి చెప్పకుండా నీ దాసురాలకు నీ మాట చెప్పున చెరుగునుగా షీ వాస్ జస్ట్ కమిటింగ్ హర్సెల్ఫ్. కొన్నిసార్లు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆ మరియ జీవితంలో నిజంగా దేవునికి అప్పచెప్పుకుని దేవుడు కార్యం చేశాడు. యోసేపు తను పట్టుకొని ఉన్నాడు కుమారునిగా ఉన్నాడు. తర్వాత ఒక మాట నేను చెప్పాలన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో వెళ్ళినప్పుడు ఏ సీన్లోకి అయితే మనం ఈ సీన్లోకి వస్తున్నామో ఈ సీన్ అంట మరియమ్మకు దేవాలయంలో యేసు ప్రభు వారికి ఎప్పుడు దేవాలయంలోకి తీసుకెళ్లారో ప్రతిష్ఠించడం తీసుకెళ్ళారో అప్పుడు తెలుసా తెలియదా యేసు ప్రభు శిలువ కానీ యేసు శిలువకు అప్పచెప్పబడతాడని బాలుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభుని ఆ టెంపుల్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిమియోన్ అనే వ్యక్తి ప్రవచించినట్టుగా చూస్తాం. అక్కడ చూసినప్పుడు ఈయన లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, శిలువ కార్యం చేయడానికి వచ్చాడు అంటాడు. కానీ మరియతో అంటాడు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటాడు. డౌట్ ఉండే 2వ అధ్యాయంలో వెతుక్కోండి. మీ రెఫరెన్స్ లేదు, చాలా రెఫరెన్స్లు అయిపోతుంది, రాయలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయం, ఏదో 2వ అధ్యాయం అని రాయగారు, ఏ 2వ అధ్యాయం వెతకాలని మీరు పరిచయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో కనబడతాడు. అంటే మరియతో ఆ సిమియోను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, అమ్మా తొలగిన రోగాన్ని రక్షించ నాదా ఇప్పుడు నీ యొక్క దాస్తుని సమాధానముతో పోని అన్న ఆశ అంటాడు. అమ్మ నీ యొక్క హృదయములో ఒక ఖడ్గము దూసుకెళ్తుంది. ఎందుకంటే ఈ క్రాస్ ను వచ్చి మాట్లాడతాడు శిలువ కార్యం. ఎందుకంటే అందరికీ రక్షణ వస్తున్నప్పుడు నీకు మాత్రం అది గొప్ప వేదన కలిగిన నీ కుమారుని శిలువలో బలిగా అర్పించబడతాడు కాబట్టి యూ విల్ హ్యావ్ ది పెయిన్. సిమియోను దొరికిందమ్మా, చదవండి, దొరికింది చదవండి, ఏం బాధ. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. షీ నోస్ ది క్రాస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎప్పుడమ్మా, ఎన్ని సంవత్సరాలు, బహుశా సముద్రం ఒక 33 రోజుల తర్వాత డెడికేషన్ ఉంటుంది, చైల్డ్ డెడికేషన్. ఆఫ్టర్ 33 days, మేబీ 2 months కనుకుందా. 2 months కంటే యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు అంటే ఆఫ్టర్ 33 years తర్వాత జరగబోయే ఆ శిలువ కార్యము ఆమెకు అప్పుడే బయలుపరచబడ్డట్టుగా చూస్తాం. షీ గాట్ ది ప్రొఫెసీ అబౌట్ దట్ క్రాస్. ఆ శిలువ కార్యము ద్వారా విమోచించబడింది. ఎవరికీ లేని ప్రత్యేకత మరియమ్మ కోటి ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారు?
యేసు ప్రభుతో అందరూ శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. తల్లి అని మాత్రం చెప్పకండి. మదర్స్ డేలో ఉన్నాం కాబట్టి తల్లి అని చెప్పకండి. ఒక ప్రత్యేకత రిలేషన్ ప్రత్యేకమైన ఉంది మరియకు యేసు ప్రభు మధ్య, ఎవరికి లేనిది. బర్త్ నుంచి డెత్ వరకు చూసింది ఆమె ఒక్కతే. హల్లెలూయా. ఎవరు చూడలేదు కదా యేసు ప్రభువు. ఎందుకంటే జననం ఆమె ద్వారానే వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి సిలువలో చనిపోయే వరకు, పునరుత్థానయ్యే వరకు యేసు ప్రభువుని చూసిన ఆమె ఒక్కతే. అందరూ అక్కడక్కడ వచ్చిన వాళ్ళే, ఎక్కడ మిస్ అయిన వాళ్ళే. నోబడీ వాజ్ దేర్ రైట్ ఫ్రమ్ ది బర్త్ టు డెత్ అండ్ రిజరెక్షన్. అక్కడ వరకు కూడా యేసు ప్రభువుతో ఉన్నట్టుగా ఈజ్ ద వన్ ఓన్లీ వన్. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ పిల్లరా, ఎందుకంటే పిల్లలు ఈ మాటలు మా వాక్యభావంలోకి వచ్చేది. యేసు ప్రభు ఈ మాటలు మాట్లాడగల కారణం ఏంటంటే పిల్లరా, యేసు ప్రభు పెద్ద కుమారుడిగా తల్లి పట్ల ఉన్న బాధ్యతను చూస్తున్నట్టుగా చూస్తాం. తల్లి పట్ల పిల్లలు చూసినప్పుడు ఆయనకున్న ప్రేమను చూపిస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు, నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది కాబట్టి చూసినప్పుడు ఆయన ఎంతో తల్లిని గురించి మరి చింత చేసేవాడు. బాధ్యతను ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను మర్చిపోయేవాడు కాకుండా చూసినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆ పిల్లరా ఇక్కడ చూసినప్పుడు లెట్ మీ కమ్ టు మై వర్డ్ లోకి వచ్చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ క్రాస్ 10 minutes మోర్. కాబట్టి దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఇది 3వ మాటగా ఉంది. దేవుని వాక్యభావం మొట్టమొదటి మాట పాప క్షమాపణ కొరకు మాట్లాడినట్టుగా చూస్తాం. 2వ మాట పిల్లలకు ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ ది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం యొక్క వాగ్దానము కొరకు మాట్లాడే చూస్తాం. 3వ మాట మన మాట ఉంది. 4వ మాటకు వచ్చినప్పుడు వేదనతో ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ఆగనీ. ఆ వేదనతో తండ్రికి ఉన్న ఎడబాటుని గురించి వేదనతో మాట్లాడు. కానీ తండ్రి ఆ ఎడబాటు జరిగితే కానీ మనతో తండ్రితో జతపరచలేడు, రికన్సిల్ కాలేడు. కాబట్టి ఎడబాటును వేదన గురించి మాట్లాడగా చూస్తాం. 5వ మాటగా చూసినప్పుడు లేఖనాల యొక్క నెరవేర్పుని గురించి తాను మెస్సయ్య అని చెప్పడానికి చూసినట్టు చూస్తాం. 6వ మాట చూసినప్పుడు ఆయన ఏ పనికైతే వచ్చాడో ఆ పనిని పూర్తి చేసిన సంఘటన చూస్తాం. 7వ మాటలకు వస్తలేకే దేవుని వాక్యములో తండ్రికి తన ఆత్మను ఒక విశ్వాసి కానీ ఆత్మ దేవునికి చెందిగా దేవునికి అప్పచెప్పడం చూస్తాం. దేవుని వాక్యం ఇందులో లెట్ us focus on this only one word. దేవుని వాక్యం ఈ 3వ వచనం 3వ వాక్యం మీద ఉండడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్యం అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ చూసినప్పుడు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ తల్లిని చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆ తల్లిని కుమారునికి అప్పచెప్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం ఎందుకంటే దేవుని వాక్య భావన చూసినప్పుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలో చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం అక్కడ కనబడుతున్నట్టుగా చూస్తాం. ది పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్. దేవుని వాక్యం సిలువ కార్యములో ఈ మాటకి ఎందుకు ప్రత్యేకత ఉందని ఆలోచిస్తే కనుక దేవుని యొక్క ఆ మాటకున్న ప్రత్యేకత కారణం ఏంటంటే దేవుని వాక్యములు యోహాను సువార్త 16:3 ఉన్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమ, నాకు తెలిసిన వాక్యం తీయకండి మీకు చిలక పలకల్లో వచ్చేస్తుంది కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుని ఆ సిలువకు అప్పచెప్పేంత ప్రేమించాడు కదా. అవును కదమ్మా. నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన చనిపోకపోతే ఈరోజు నీకు నాకు నిత్య జీవం ఉండేది కాదు, రక్షణ ఉండేది కాదు, దేవుని సన్నిధిలో ఆరాధించే వరం కాదు. ఆయన ఎంతో ప్రేమించాడు, లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఆ సిలువలో ఉన్నప్పుడు ఒకవేళ కనుక ఆ సిలువ కార్యం చేస్తున్న యేసయ్య తన తల్లిని చూచినప్పుడు ఆ తల్లిని ప్రేమించలేకపోతే అర్థం ఉంటుందమ్మా? అర్థం ఉండదు కదా. దేవుని ప్రభు యేసు ప్రభు లోకానంతా ప్రేమించి లోక పాపమును మోసుకుపోతున్న యేసు ప్రభు అంత ప్రేమించి ప్రాణం పెట్టే యేసయ్య తన తల్లి అక్కడ ఉన్నప్పుడు, తల్లి దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ తల్లిని ప్రేమించలేకపోతే ఆయన ఉద్దేశం మొత్తం పర్పస్ అయితే వచ్చాడో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేది కాదు. He has to show his love to his mother. తల్లికి తన బాధ్యతగా తల్లి మీద ఉన్న ప్రేమను ఆయన చూపించవలసింది. కాబట్టి అందుకే మాటను పలుకుతున్నట్టుగా చూస్తాం. We are speaking that word. Let's show his love. వాక్యం ఏం చెప్తుంది తెలుసా అమ్మా? మనము రెఫరెన్స్ చాలా, మనము నమ్మదగిన వారము కాకుండా ఆయన నమ్మదగినవాడు. He is faithful. Even though we are faithless, he remains faithful. దేవుని వాక్యంలో ఆ సిలువ కార్యము చేస్తారు. ఎందుకంటే డిజోన్ హిమ్సెల్ఫ్, తను తాను ఆయన ఏ కార్యం కొరకు ఏ ఉద్దేశం కొరకు అయితే లోకంలోకి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నప్పుడు తన తల్లిని చూసినప్పుడు ఆ తల్లి పట్ల ప్రేమ భావము లేకపోతే
దేవుడు లోకమును ప్రేమించను, దేవుడు ప్రేమ స్వరూపుడు అనే పదాన్ని కొంచెం ఆలోచించాల్సి వచ్చేది. బహుశా ఎవరైనా క్వశ్చన్ చేసేవారు కదా, క్వశ్చన్ చేయకపోతుంటారా? మనం చేయరా? అందరితో చాలా బాగుండు, అందరినీ వాడు బాగుందా, వాడు ఇంట్లో పిల్లల్ని ప్రేమించాడు, వాడు వస్తుందా? అందరితో మంచిగా ఉంటుంది, ఇంటి వాళ్ళతో మంచిగా ఉంటాడు, వేరే ఏం చేసినాం అనేది సెకండరీ. యేసు ప్రభువు చేసే సిల్వ కార్యం అంతా కూడా లోకం అంతటిని ప్రేమించి ప్రాణం పెట్టే యేసే ఒకవేళ తల్లిని చూడలేకపోతే, తల్లిని ఆ సిల్వ దగ్గర ఉన్న తల్లి, ఆ స్థితిలో ఉన్న తల్లిని ప్రేమించలేకపోతే, it would have made no sense for the cross. Am I correct? కదా? అందరినీ ప్రేమించి, నా తల్లి కన్న తల్లిని, ఏ తల్లి అయితే నన్ను భూమికి తీసుకొచ్చిందో, ఏ తల్లి అయితే నన్ను ఈ లోకంలో నా వెంట ఉందో, రైట్ ఫ్రమ్ మై బర్త్ టు డెత్, if I cannot love her, it would have been nonsense. ఏ ఉద్దేశం అయితే ప్రేమను చూపించాలని వచ్చాడో, ఆ ప్రేమ ఉద్దేశము దేవుని వాక్యము యేసు ప్రభువు నిజంగా ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంతో ప్రేమించాడు. అందుకే ఈ మాట పలుకుతున్నాడు, తల్లిని చూసి చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. ఆ యొక్క బాధ్యతను అప్పచెప్తున్నాడు, కుమారునికి తల్లిని అప్పచెప్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య బాగా చూసినప్పుడు పర్పస్ చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లరా ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేది కాదు. దేవుడు నిజంగా ఎంత ప్రేమించాడు పిల్లరా, ఏ ఒక్కరు కూడా నశించకుండా ఉన్నట్టు సీనియర్స్ ఆయన పాపుల సమితితో ప్రేమించాడు కదమ్మా, కదా? లోకం యేసు ప్రభువు అన్నాడు, నేను నీతిమంతుల కోసం వచ్చానంటాడు. నీతిమంతుల కోసం వచ్చానడా? నీతిమంతుల్ని పిలవడానికి రాలే కానీ పాపుల్ని రిపెంటెన్స్ కోసం. బికాజ్ హి లవ్డ్ us so much. ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయము బహుశా 10వ వచనం అనుకుంటా, దేవుని వాక్యం అందించినప్పుడు యేసు ప్రభువు ఒక చక్కని మాట అంటాడు. ఎంత ప్రేమిస్తాడంటే, ఈ లవ్ సో మచ్. ఈ లోకం ఎంత ప్రేమించాడు ఆయన ప్రేమను చూస్తే ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. కొన్ని రెఫరెన్స్లు ఇస్తానమ్మా, కొన్ని రెఫరెన్స్ లేకపోతే అంత బాగుండే కొన్ని రెఫరెన్స్. నశించిన దాన్ని వెతికి కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది. ఏమంటాడు పిల్లరా, ఏమంటాడు? నశించిన దాన్ని, హిస్ లవ్ ఇస్ సో గ్రేట్, హిస్ సీకింగ్ విచ్ వాస్ లాస్ట్. ఏదైతే నశించిపోయిందో దాన్ని వెతికి రక్షిస్తున్నాడు. గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. యూ డోంట్ వాంట్ ఎనీవన్ టు పెరిష్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు, కానీ నశించిపోయే స్థితిలో ఉన్నా కూడా దేవుడు వెతికించి రక్షించు. ఆయన ప్రేమ అంత గొప్పది. నేను వాక్యం ఈరోజు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈరోజు సిలువలోకి వస్తున్నాం, సిలువ మాటలోకి వస్తున్నాం, సిలువ ధ్యానంలోనో, సిలువ రక్తంలో ముద్రించబడ్డ నీవు నేను. డూ వి రియలీ క్యారీ దట్ లవ్ ఇన్ టు ద లైఫ్? ఒక ప్రశ్న వేసుకుందాం. సిలువలో మాట్లాడిన మాటలు చాలాసార్లు విన్నాం, చాలా మాట్లాడినాం. నిజంగా డూ వి రియల్లీ స్టాండ్ ఇన్ దట్ లవ్? మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఎందుకు ప్రభు మాట్లాడుతున్నా, సిల్వలో కార్యం చేస్తున్నట్టే ప్రభు అంటే ఆయన ఏది కూడా ఆయన చేయని మనం చేయమని లేదు. ఆయన దేవుడి వాక్యం అందుకనే యు లవ్ వన్ అనదర్. దేవుడు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పాడు. దేవుడు ఆ మాట చెప్పిన దేవుని వాక్యం చూసినప్పుడు అంటాడు, పిల్లలు అక్కడ చూసినప్పుడు ఆయన చూపిస్తుంది మనం చెప్పాడు. నిజంగా డూ వి రియల్లీ స్టాండ్ ఇన్ దట్ లవ్? సిల్వ ప్రేమలో ఉన్న నీవు నేను నిజంగా ప్రేమను హృదయములో తీసుకెళ్తున్నాము. డు వి క్యారీ దట్ లవ్? అది తీసుకెళ్తేనే దేవుని పిల్లలమంటాం. వెన్ వీ డోంట్ క్యారీ ది లవ్, వీఆర్ నాట్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అప్పుడు వచనం చూద్దామా, 1 యోహానులో చూద్దాం ఒకసారి. చాలా చక్కని ఆ లవ్ అంటే చాలు. 1 యోహాను నాకు అసలు ఎపిస్టల్ ఆఫ్ లవ్. నిజంగా ఫస్ట్ జాన్ 3:10 ఒక చూసినప్పుడు ఒక మాట అంటాడు చూడండి, ఒకసారి మాట్లాడతాడు. ఈరోజు పిల్లల, ఈరోజు నిజంగా దేవుని ప్రేమ నిజంగా మనలో ఉందా, మనం ఎక్కడ ఉన్నామని ఒకసారి చూసుకోవడానికి దేవుడు ఒక కొలత ఇస్తున్నాడు. మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి యోహాను మొదటి. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో, ఒక్క నిమిషం. దీనిని బట్టి అంటాడు. He says, by this you will know. What I will know? Whether you belong to God or Satan. దేవుడు కొలత పెట్టాడు. ఏం తెలిసాడు? విశ్వాసంలో తెలుసుకోవాలి, నేను ఏ కొలతలో ఉన్నా, where do I stand అని. దీనిని బట్టి ఏమంటాడు? మీరు దేవుని పిల్లలా,
లేదా సాతాను పిల్లలా, ఎక్కడికి చెందిన వారు, ఎక్కడి సైడ్ వారు, ఈ సైడ్ వారా, ఆ సైడ్ వారా అని తెలిసి దీన్ని బట్టాడు, దేన్ని బట్టాడు చూద్దామా అంటాడు. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు. You don't belong to God. If you say that I belong to the God, you don't have love for your brother, you don't belong to God. దేవుని మాట చెప్తున్న మాట, నీతిని జరిగించాలంటే you have to do right things. చాలాసార్లు రోజులు చిన్న చిన్న వాటిలో మనం లూజ్ అవర్ రైచియస్నెస్. దేవుడు ఏ నీతిని అయితే ఇచ్చాడో ఆ నీతిని కోల్పోతున్నాం. అందుకే నీతిని జరిగించని ప్రతి వాడు, అంతేకాకుండా అంటాడు కదా, సహోదరుని ప్రేమించని వాడు దేవునికి చెందినవాడు కాదంట. ఎందుకంటే దేవుడు ఆ సిలువలో చూసినప్పుడు, ఆ చివరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యం ఆ సిలువలో చూసినప్పుడు ఆయన లోకాన్ని ప్రేమించడానికి ప్రాణం పెడుతున్నాడు కరెక్టే, కానీ అక్కడ కనపడుతున్న తన తల్లికి తన ప్రేమను చూసి షోయింగ్ హిస్ లవ్, ఎక్స్ప్రెస్ అవ్వాలి. 4వ అధ్యాయంలోకి వస్తే అంటాడు కదా, ఇఫ్ యు సే గాడ్ ఐ లవ్ యూ అన్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా అంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, పిల్లరా, కనపడే నీ సహోదరును ప్రేమించలేని వాడివి నన్ను ఎలా ప్రేమిస్తావు? ఒక ప్రశ్న వేస్తాడు దేవుడు, ప్రశ్న వేస్తాడు. కళ్ళ ఎదురు కనపడే నీ సహోదరును ప్రేమించినప్పుడు, కెన్ యు లవ్ మీ whom you have not seen అంటాడు. చూడండి నన్ను ఎలా ప్రేమిస్తావు. నేను దేవుని ప్రేమిస్తున్నాడు ఊరికి అనడం కాదు కదా, అంటాం ముత్తనే కదా మనం. ఎట్లా అంటాము? పేతురు అన్నాడు కదా, పేతురు ప్రభు అడిగాడట, సీమోను బరియోనా అన్నాడట. 21 అధ్యాయులు, సీమోను బరియోనా. యేసు ప్రభుడు గమ్మత్ అడుగుతాడు, ప్రశ్న అడిగాడు కూడా డైరెక్ట్గా, సీమోను బరియోనా నన్ను ప్రేమిస్తున్నా అడిగిండామా? అడిగిండా? ఎంతమంది అంటున్నామా? అంటాడు, సీమోను బరియోనా వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ప్రేమలో కూడా దేవుడు అంటాడు, కొంచెం కూడా కాదు, I want more love. I want more love because I am expecting more from you. అంటే పేతురు అంటాడు, వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు కరెక్ట్, నువ్వు ప్రేమిస్తున్నా అంటే అయిపోతుంది. ఈ రోజు నిజంగా నువ్వు అనాలి, ప్రభుని అంటున్నప్పుడు నిజంగా ప్రేమిస్తున్నా అంటే అంటాడు, ప్రేమిస్తున్నావు కరెక్టే. వీళ్ళందరికంటే టాప్ లో ఉన్నావా లేదా డౌన్ లో ఉన్నావా? పిల్లలు మొన్న ఎగ్జామ్ రాశారు, ఎవరి కాలే టాప్ పోవాలి, ఎవరి కాలే పైకి పోవాలి, ఎవరు రావాలి, వాళ్ళకంటే 2 మార్కులు 1 మార్కు ఎక్కువ రావాలి. ఆకలి మా లక్కీ బాబుకు బాగానే పెట్టారు తల్లిదండ్రులు, నాకు తెలుసు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు నాకు తెలుసు అని వచ్చిన మార్కులు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు 1 మార్కు తగ్గినా ప్రశ్నే వాడికి. 90 మధ్యలో సినిమా చూశాను, 100కి 90 ఆ 2 ఎందుకు వదిలేసినవరా అంటాడు. ఓరి తల్లిదండ్రులు. అందుకే యేసు ప్రభు కూడా ఐ వాంట్ 100% ఆఫ్ యువర్ లవ్, 100% కావాలి. మీరు ఎలా ఆడుతున్నారు, ఆయన కూడా, ఆయన మన తండ్రి కాబట్టి ఆయన కూడా అలా ఆడుతాడు. సీమోను బరియోనా మీరు అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా లేదా? యు లవ్ మీ మోర్? yes lord I love you. సరే అన్నాడు. ఓకే, నాకు అంత సంతోషంగా లేదు. మళ్ళీ అడిగాడు ప్రభు, సీమోను బరియోనా వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే కొంచెం ఆయుష ఇప్పుడే కదా చెప్పిన మళ్ళీ అడుగుతున్నాడు ప్రభు. సరే పోలే, సరే విన్నాడో లేదో. మళ్ళీ సరే అవును ప్రభు వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. 3వసారి మళ్ళీ అడిగాడంట. అప్పుడు చిర్రెత్తిపోయి, నీకు తెలుసు కదా ప్రభు, అన్ని తెలిసి నేను ఎంత ప్రేమిస్తాను నీకు తెలియదా? కాంట్ యు మెజర్ మై లవ్? దేవుని వాక్య బాగా దేవుని ప్రేమ అగాప్రేమ, ఇట్స్ మెషర్లెస్. ఎందుకంటే అందుకే కృప అంటారు. ఎందుకంటే మనము ప్రేమకు ఏమాత్రము అర్హత లేదు. when we don't deserve mercy, he has shown us grace because of his love, unlimited love, unmeasurable love. కొలతలేని ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు. సత్య. అందుకే ఒకవేళ ఆయన ఆ ప్రేమ తల్లికి చూపించలేకపోతే ఆయన ఏ కార్యమైతే చేస్తున్నో దానికి అర్థం ఉండేది. కాబట్టి ది పర్పస్ హి వాస్ టాకింగ్ దట్ వర్డ్. ఆ మాట మాట్లాడడం గల కారణం ఏంటంటే లోకానంతా ప్రేమిస్తున్నాడు, అంతకంటే అంతగా తన తల్లిని కూడా ప్రేమిస్తున్న విషయాన్ని చూస్తున్నట్టుగా చూస్తాను. దేవుడి వాక్య భావం చాలా సరైన అంశంలోకి వస్తాను. మీకు ఒకసారి పిల్లల దేవుడి వాక్య భావం చూసినప్పుడు 2 అంశాలు చూసినప్పుడు ఒకసారి పిల్లలు ఈ మాటకున్న ప్రత్యేకత ఏంటంటే ఇట్ లుక్స్ వెరీ చాలా చిన్నదిగా కనబడుతుంది ఈ మాట. కంపారిటివ్లీ 7 words లో చూసినప్పుడు కదమ్మా ఈ మాటకు
బహుశా స్త్రీలకే ఇస్తారు. మేము సిఎస్ఐలో ఉన్నప్పుడు స్త్రీలకు ఇస్తున్నాం. ఈసారి అల్బాబు మాట్లాడే కదా, దేవుని స్తోత్రం, స్త్రీలకు ఇస్తుంటారు. అంటే స్త్రీల మాట కాబట్టి స్త్రీలకు ఇస్తారు కదా దేవుని వాక్యభావంలో. కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది. ఈవెన్ ఐ యూస్ టు హ్యావ్ దట్. కొన్నిసార్లు నా స్టార్టింగ్ విన్నప్పుడు అంత విలువేముందిలే, చిన్నగా అది కూడా. మొట్టమొదటి అంటే పాపక్షమాన అవసరం, రెండోది పరలోకం. ఇదే ఈ రెండుకు మనకు కావాలి. తగ్గిన వచ్చిన ఈ రెండు అయితే కావాలి కదా మనకు, మాటలు కావాలి కదా. మొదటిది పాపక్షమాపణ కావాలి, రెండోది పరలోకం కావాలి. ఈ రెండు వస్తే చాలు ప్రభా, 7 గంటలు ఈ రెండైతే నాకు ఇచ్చేసి కథం అయిపోతుంది. వెన్ మై సిన్స్ ఆఫ్ ఫర్గివెన్ ఐల్ బీ విత్ యూ ఇన్ హెవెన్. నా టార్గెట్ అయిపోయింది కదా, మై టార్గెట్. తర్వాత వచ్చినంత బోనస్ ఏది వచ్చినప్పుడు రెండు దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 4వ మాట తండ్రి, ఎందుకంటే ఆ కార్యం అది జరిగితే కానీ ప్రభు వేదనలో ఉంటే కానీ నేను ఆ వేదన పోదు కాబట్టి ఆ వేదన, దట్స్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్, 5th థింగ్, 5వది వచ్చినప్పుడు ఫుల్ఫిల్మెంట్. ఎందుకంటే ఆయన వచ్చిన వాడు నిజంగా మెస్సియా కాదంటేనే ప్రతిది కూడా లేఖన ఈవెన్ అప్ టు డెత్ పాయింట్ వరకు కూడా ఆయన ప్రూవ్ చేయాలి ఈజ్ ద మెస్సియా. లేఖనాలు ఒక నెరవేరు ఆయన దాహం, ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించాలి. ఆత్మల పట్ల ఉన్న భారం బట్టి చాలాసార్లు దాచి అందులోకి నేను బోన్ 7 చూసినప్పుడు ఏ పని అయితే చేసినా ఆ పని ఇన్కంప్లీట్ ఉంటే దానికి వాల్యూ ఉండేది. కాబట్టి కంప్లీషన్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ సేవింగ్ ఆఫ్ సోల్, ఆయన చివరిగా దేవుని. ఇది అన్నిటిలో వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ వాక్యం చూసినప్పుడు ఏమనిపిస్తామో, ఇదంతా వాక్యం అన్ని కూడా శిలువ సంబంధించి లోక యొక్క విమోచన కొరకు అన్ని లింక్ అయినట్టు. ఈ ఒక్క మాటనే సపరేట్గా ఉంటుంది, అనిపించదా? అనిపిస్తుందా లేదా? ఈ ఒక్క మాట సపరేట్గా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఈ సంథింగ్ టు డూ విత్, మరి ఒక మరియకు చెందినట్టే అనిపిస్తుంది ఈ మాట కదా. నాకేమైనా చేసేది ఉందా అనిపిస్తుందా లేదు? ఇది పెద్ద మ్యాటర్ ఉందా అనిపించదు. ఈ మాట చూసినప్పుడు ఇది పెద్ద వెరీ స్మాల్ థింగ్ అనిపిస్తుంది కదా. ఒక వ్యక్తితోనే మాట్లాడుతున్నా కదా, ఒక వ్యక్తి శిష్యులు చెప్తుంది, తండ్రినప్పుడు చెప్తున్నట్టు ఇండివిజువల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇది 6 మాటలు లోకానికి సంబంధించిన అయితే, ఈ మాట చూసినప్పుడు ఇట్ లుక్స్ లైక్ అన్ ఇండివిజువల్ కదా, అవునా కదా? బట్ ఈజ్ నాట్ ఇండివిజువల్. ఎందుకు పిల్లలు అంత గొప్ప కార్యం చేస్తున్న యేసు ప్రభు? ఎందుకంటే దేవుని వాక్యం చూసినప్పుడు ప్రతి చిన్న విషయము ఇట్ మ్యాటర్స్ ఫర్ హిమ్. ఈరోజు నీకు నాకు అది చిన్న విషయం కనిపించచ్చు, కానీ దేవునికి అది చిన్న విషయం కాదు, అది గొప్ప విషయం. చాలాసార్లు రోజు మనం అనుకుంటాం ఏంటంటే ఏముందిలే మరి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ టు గాడ్. దేవుని వాక్యభావాలు చూసినప్పుడు అందుకే ప్రభు ఇక్కడ చూసినప్పుడు, ఆ తల్లిని చూసినప్పుడు, తల్లితో ఆ మాట మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట విషయంలో చూసినప్పుడు, ఆ మాట ఆయనకు విలువైంది కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలు, మన దేవుడు ప్రతి చిన్నదాన్ని చూసేవాడు. హి విల్ సీ ఎవ్రీథింగ్. చాలాసార్లు ఈ రోజుల్లో మనం ప్రశ్నిస్తున్న విశ్వాసులు ఉన్నప్పుడు, నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నన్ను గమనిస్తున్నాడా? ఆ శిలువ కార్యం చేస్తున్న ఆయన ఎంత ప్రేమిస్తున్నట్టే అంత వేదనలో, అంత బాధలో కూడా స్టిల్ హి వాస్ నోటీసింగ్ హర్ మదర్. మన డౌట్ వస్తే చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఏమంటామా, అసలు దేవుడు వింటున్నాడా? అడగల ప్రశ్న ఏమమ్మా, అసలు ప్రభు వింటున్నావా? అసలు నా పరిస్థితి చూస్తున్నావా? నా సమస్య నీకు తెలుస్తుందా? నా వేదన నీకు అర్థమవుతుందా? నా బాధ నీకు అర్థమవుతుందా? నేను ఎంత కృంగి ఉన్నానో, ఎలాంటి కాంట్ యు సీ మీ? వార్తలు అంటాం కదా మనం కూడా, ప్రభు ఎంత ప్రయాసపడుతున్నా, అసలు నీకు అసలు చింత ఉందా? అసలు చింత ఉందా? అడుగుతామా లేదమ్మా? మీరు అంత సీరియస్గా ఉన్నారనుకో, నాకు ఎక్కువసేపు చెప్పాలనిపిస్తుంది. మీరు నవ్వుతూ మంచి మాట్లాడితే నేను తొందరగా క్లోజ్ చేస్తాను. మీరు అంత సీరియస్గా ఉన్నారనుకో, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చెప్తున్నారు, నేను 7 మాటలు చెప్పాల్సి వస్తుంది. దేవుని వాక్యం ఇట్ మ్యాటర్స్ మోర్. నిజంగా దేవుడు ఒక విషయం చూపించాలి, ఆశ కలిగిన. ఒకసారి పిల్లరా ఆది కాండంలోకి వెళ్దాం, ఎందుకంటే ఐ వాంట్ టు షో సంథింగ్. ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం లెట్స్ సీ ఒకసారి పిల్ల. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు ప్రాంతములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసురైన అగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అంటుంది. మాట నిజంగా వాక్యం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇట్ వాస్ సో టచింగ్, కొన్నిసార్లు అనిపిస్తుంది. అరణ్యములో ఒక స్త్రీ ఉంది, ఆమె హగరు. ఆ ఏం చేస్తుందంటే కింద మనకి అందరూ తెలిసిన స్టోరీ కదా, పారిపోతుంది, శారమ్మతో పారిపోతుంది, హింసలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక పారిపోతుంది. షీ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్. ఎంతమంది పరిగెడుతున్నారు మా సమస్యల నుంచి.
రోజు పరిగెడుతూనే ఉంటాం, సమస్య ఎడిపోతుందమ్మా, మనతోటే వస్తుంది. నువ్వు ఉరుకుతుంటావు అంతే. అది ట్రెడ్మిల్ ఉరుకుతుంటాం చూడు, మన వర్క్ అంతా ట్రెడ్మిల్ ఉరుకుడే. మనం ఉరుకుతా, అది ఏడుంది ఆడనే ఉంటాం, మనం ఉరుకుతూనే ఉంటాం, ఆ సమస్య ఆడనే ఉంటుంది. అందుకే శారా దాసుడైన హగరు సమస్యతో పారిపోతుంది, ఆ అరణ్యములో ఉంది, ఒక రీజన్ ఉంది. ఆ దేవుని దూతకి ఏం పని అక్కడ? అవునా కదమ్మా? హగరుకో సమస్య ఉంది, హగరుకో ఐడెంటిఫికేషన్. శారాదాసురాలన హగరు అంటాడు, అవునా కదా? శారా, ఎందుకంటే మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను, ఏం లేదు, తర్వాత తెలుస్తుంది. శారాదాసురైన హగరు అని దేవుని దూత అరణ్యంలో పాపం పరిగెడుతుంది, అక్కడికి వచ్చి పట్టుకుందాడు. షీ ఫౌండర్ అంటూ. మేబీ అప్పుడు నువ్వు వెతుకుతుందేమో, ఎక్కడ పోయిందమ్మా అగర్, ఎక్కడ పోయిందో వెతుకుతుందేమో దేవుని దూత. సర్చింగ్ ఫర్ అగర్. ఎవరంటే అబ్రహాము భార్య అయిన శారాదాసురాలైన హగరు కొరకు, when God is concerned about the servant of the Shara, యేసు రక్తంలో ముద్రించబడ్డ నీ గురించి నా గురించి నాకు చెప్తా ఉండదంట. ఉంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ నా గురించి ఒక పని చేసే, ఇంట్లో పని చేసే ఒక దాసురాల విషయంలో, నీ యొక్క ఆధీనంలో ఒక దాసురాలకి ఏదైనా సమస్య ఉంటే, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ప్రాబ్లం. Doesn't he care for you? శిలువలో చూపిస్తున్న దేవుడు. మరియ విషయంలో నేను మాట్లాడిన మాట అది లోకానికి చిన్న కనబడచ్చు, కానీ యేసు ప్రభుకి అది గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి వారిని అడ్రస్ చేయడానికి వచ్చాడు, ప్రతి సమస్యను అడ్రస్ చేయడం, ప్రతి వారిని కూడా ఆ నిత్యజీవము చేర్చడమైన ఉద్దేశమే కాబట్టి ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు, కాబట్టి ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడ is concerned. The servant working in the Abraham's family. దేవుని వాక్యం మనకు తెలుసు. అలాంటి ఆలోచనలు ఉంటే పిల్లల విశ్వాసంలో మన దేవుడు అంటూ, ఎస్ మై లార్డ్ లవ్స్ మీ. నువ్వు చిన్న మ్యాటర్ కాదు దేవునికి యువర్ అ బిగ్ మ్యాటర్. When you're washed in the blood of Christ, యేసు రక్తంలో కడగబడ్డప్పుడు, యేసుని అంగీకరించినప్పుడు, ఆయన సొత్తుగా నువ్వు అయినప్పుడు, ఆయన బిడ్డను అయినప్పుడు, you matters more to God. లోకాన్ని నువ్వు చిన్నోడు ఉండొచ్చు, లోకం దృష్టిలో నువ్వు ఎందుకు పనికి మాలడు, లోకం దృష్టిలో విలువ లేకుండా వచ్చు, దేవుని దృష్టిలో అత్యధికమైన విలువ కలిగిన వాడవు, అత్యధికమైన విలువ కలిగిన దానవు. నథింగ్ ఇస్ స్మాల్. యేసుప్రభు వారు చిన్నదని కూడా కొన్నిసార్లు అనిపిస్తాను. పరిచయలు చూసారమ్మా, గిరాస అనే ప్రదేశానికంటే శిష్యులు అందరినీ వేసుకొని పోయాడు. ఆ ఓడ అతలాకుతలమై ఇంత పరిచయంలో పోయాడు. పాపం అవతల పోయిన ఏం చేసిన ప్రభు అంటే ఒక్క వాక్యం చెప్పలే, ఒక్కని మాత్రం స్వస్థపరిచిండు, మళ్ళీ తిరిగి వచ్చినాడు. ఎవరిని? సేన అనే దయ్యం పట్టుని 2000 దయ్యాలు పట్టిన వానికి విడుదల కలగ చేయడానికి God traveled that entire distance. అక్కడికి వెళ్ళి అక్కడ కార్యం చేసి తిరిగి వచ్చేసి, అక్కడ ఉన్న బాబు నువ్వు వెళ్ళిపో అన్నారంట, వచ్చేసింది ప్రభు. He loved him so much. ఆ ఒక వ్యక్తి నశించేవాడిగా ఉండకూడదు, ఆ సాతాను బంధకంలో ఉండదు. ఆ బంధకం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు వారు అంత గొప్ప పరిచర్య, వేలాది సంఖ్యలో జనం ఆయన వెంబడిస్తారు, వారందరూ విడిచిపెట్టి ఆ ఒక్కడి కోసం పోయాడు. బికాస్ ఇట్ మ్యాటర్స్ ఫర్ గాడ్. నీ గురించి నా గురించి కూడా అలాగే విజిట్ చేస్తాడు దేవుడు. యు హావ్ ఫెయిత్, యు బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవునికి చెందిన వాడైతే, దేవుని సొత్తు అయితే, ప్రతి విషయంలో ఏ రీతిగా మరియ పైన కన్సర్న్ అలాగే నీ మీద నా మీద కన్సర్న్ ఉందని దేవుడు అనేది మాట నీతో నాతో మాట్లాడు. ఈ కన్సర్న్, హి హాస్ కన్సర్న్ ఫర్ ఎవ్రీవన్. యు ఆర్ రెడీ టు స్టాండ్ అట్ ది క్రాస్. నువ్వు సిలువ దగ్గర నిలబడ్డా రెడీ ఉంటే, ఏ సమస్యతో ఉన్న దేవుడిని అడ్రస్ చేయడానికి హి ఈస్ రెడీ టు అడ్రస్ యువర్ ప్రాబ్లం. హల్లెలూయా. చెప్పిన వాళ్ళకి అడ్రస్ అయితే చెప్పిన వాళ్ళకి తెలియదు, మెల్లగా చెప్పిన వాళ్ళకైతే సగం అవుతుంది. హల్లెలూయా. గట్టి చెప్తే గట్టిగా అవుతుంది. దేవుని స్తోత్రం. ఏం తినకుండా నేను అడుగుతున్నామా, మంచి తినొచ్చారా? తినలేదా? దేవుని స్తోత్రం. తిన్నా స్తోత్రం, తినకుండా స్తోత్రం. దేవుని సరిధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. యు స్టాండ్ అట్ ది క్రాస్, యు విల్ రిసీవ్ ది ఐ ఆఫ్ ది జీసస్. యేసు ప్రభు
నీ వైపు చూస్తాడు ఖచ్చితంగా. ఈ మాట గల కారణం ఏంటంటే యు గో అండ్ స్టాండ్ అట్ ది క్రాస్. చాలాసార్లు ఏంటంటే ఈరోజు మన జీవితంలో మనం పొందుకోవాలి, వీఆర్ నాట్ అట్ ది క్రాస్. మనం ఎక్కడుండో తెలుసా? క్రాస్ దగ్గర ఉండగానే ఎక్కడుండో తెలుసామా? సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడుంటుందో తెలుసా? మనం విశ్వాస సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడుంటారో తెలుసామా? చౌరస్తాలు ఉంటారు కాదా? మేమేదో చౌరస్తా పోయిన మాయ గారు అంటే సమస్య ఉన్నప్పుడు చౌరస్తాలు నిలబడతారు. 4 దారులు ఉంటాయి, ఎటు పోవాలి అర్థం కాదు, మన బుర్రనే గీకుతుంటుంది. ఇటు పోవాలా, ఇది చేయాలా, అది చేయాలి. చౌరస్తాలు ఉంటామా లేదా? ఈ చౌరస్తాలు కాదు, మన మైండ్ లో ఒక చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తాలు ఉంటాం కానీ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ ఇన్ ది క్రాస్ రోడ్ యు గో టు క్రాస్, యు హ్యావ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ దేర్. హల్లెలూయా. డోంట్ స్టే అట్ క్రాస్ రోడ్, గో టు క్రాస్. క్రాస్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. మరియా ప్రాబ్లం అడ్రస్ చేసినాడు, నీ నా ప్రాబ్లం అడ్రస్ చేయడా? బట్ గో స్టాండ్ అట్ ది క్రాస్ సో దట్ గాడ్ కెన్ సీ యువర్ ప్రాబ్లం. ఏసేదో విడిచిపెడతాం, అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్నీ అయిపోయినాక నెత్తినోరు కొట్టుకునే పరిస్థితి అప్పుడు వస్తాం. అప్పుడు ఇక అది కూడా కరెక్ట్ కాదు. అయ్యగారు ప్రార్థన చేయండి, బలంగా చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి, ఇంటర్సెషన్లు పెట్టండి. ఏం చేయాలి? నువ్వు ఏసే దగ్గర ఆ మోగాల దగ్గరకు వస్తే దేవుడు చూస్తాడు. గాడ్ సేస్. అంత భేదంలో ఉన్నప్పుడు ఆ చిన్న విషయమే కాదు, అది చిన్న విషయం కాదు, దేవునికి అది పెద్ద విషయమే. నీకు చిన్న విషయం పడచ్చు, లోకానికి చిన్న విషయం కాదు, దేవుడు నీ పట్ల ఉన్న ప్రతి విషయం కూడా గొప్పదే దేవునికి. మీరు ఒక్కొక్క వచనం నుంచి ముందుకు వెళ్ళిపోతున్నా, 3వ అంశంలోకి వెళ్ళిపోతాను. ఒకసారి పిల్లలు చూసినప్పుడు మొదటి పేరు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు, చాలాసార్లు ఇంకా చెప్పమంటే నాడే ఉంటుంది. మొదటి పేరు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఇష్టమైతే అండర్లైన్ చేసుకోండి, పిల్లలు పనికి వస్తుంది. మీకు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు చదివేసి దేవా ఈ వాక్యం చదివినా చేస్తున్నావా లేదా అని అడగచ్చు. దేవుని స్తోత్రం. ఆయన అమ్మా, నేను ఉత్త సిలువ దగ్గరికి వస్తాను. ఆయన మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మరియను మాత్రమే కాదు, ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనతో ఉన్నారో వారందరినీ గురించి ఆయన చింతిస్తున్నాడు. ది థింగ్ ఈస్ యు హావ్ టు డూ ఇస్ గో టు క్రాస్ అండ్ పుట్ ఎవ్రీ బర్డన్ ఆన్ హిమ్. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు. చివరి మాటలో మాట చెప్పేసి నా టైం అయిపోయింది. ఓకే, హాఫ్ అన్ అవర్ చెప్తాను అనుకుని నేను స్తోత్రం. రైట్, 3వ అంశంలో నేను వచ్చినప్పుడు 3వ అంశంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆ మాటలో ఉన్న ప్రత్యేకత చూద్దాం. ఒకసారి చూద్దాం, ఒకసారి మళ్ళీ చదువుకుందాం. అక్కడ ఏం చదువుతుంది మన వాక్యమాల కొద్దాం. ఒకసారి చూద్దాం, మరియతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మాట్లాడదాం. యేసు ప్రభు ఒకసారి చూద్దాం. 25వ వచనం, 26, 25 చదువు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును ఎక్కడమ్మా దగ్గర, ఏ దగ్గర? సిలువ దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ తర్వాత శిష్యుడు ఇట్లా చేర్చుకున్నాడు. ఇందులో పిల్లరా ఏంటంటే పిల్లరా దేవుని వాక్యం, వెన్ యూ కమ్ టు క్రాస్ యు ఆర్ క్లోజ్ టు జీసస్ క్రైస్ట్. యూ షుడ్ బి రెడీ ఫర్ ద న్యూ లైఫ్. హల్లెలూయా. పాత జీవితాన్ని పెట్టుకొని వస్తుందంటే కుదరదు. ఓకే, మరి ఎప్పటిదాకా ఒక రాకుంది, ఇప్పుడు అంటుండు నా యువర్ న్యూ లైఫ్ బిగిన్స్. ఎక్కడికని? ఎప్పుడైతే క్రాస్ దగ్గర ఉంటావో, క్రాస్ దగ్గరకు వస్తావో, నీ జీవితంలో సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్, న్యూ థింగ్. ఇప్పటిదాకా ఉన్నది ఒక ఎత్తు, ఇప్పుడు ఉంది ఒకటి కదమ్మా. యేసుప్రభు అంటారు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను కొత్తగా జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యంలో చేరడు. చాలాసార్లు ఈ రోజుల్లో ఏంటంటే we don't want anything new. God says, I don't want your old self. I want a new self. I want a new person.
క్రీస్తులో వచ్చిన వాడు నూతన సృష్టి అంటాడు. ఎవడైనా క్రీస్తులో నిలిచి ఉంటే వాడు నూతన సృష్టి అంటాడు. ఈరోజు దేవుని వాక్య భాగంలో నువ్వు వచ్చినప్పుడు when you come to cross, you should be ready to accept the new life with the Christ. ఆయన ఉన్నాడు కాబట్టి శిష్యునికి అప్పచెప్పాడు. కానీ ఈరోజు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు should be ready to live a new life. పాత జీవితాన్ని విడిచిపెట్టి నిజంగా ప్రభు కొరకు నూతన జీవితం జీవించడానికి, ప్రభుతో సహా జీవించడానికి సిద్ధంగా వచ్చినాం. ఈరోజు చాలాసార్లు ఈరోజులు ఈ మాట చెప్పినప్పుడు ఆ గడియని ఆ శిష్యుడు ఏమంటాడు, ఆమెను తన ఇంట చేర్చు. షీ వాజ్ రెడీ ఫర్ ద న్యూ బిగినింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు ఈరోజు విశ్వాసం మనం చూసినప్పుడు ఆల్వేస్ కొన్నిసార్లు వెనక ముందు అవుతుంటాం ఓ స్టెప్ తీసుకోవడానికి. స్పెషల్లీ యవన బిడ్డలు ఉన్న బ్యాప్టిజం రావడానికి ఆలోచిస్తుంటారు. పోవాలా లేదా, తీసుకోవాలా వద్దా, లేదా ప్రభుత్వ కమిట్మెంట్లోకి రావాలా లేదా, ప్రభుత్వం నిజంగా ఒప్పందంలోకి రావాలా లేదా, ఇంకా పోవాలా లేదా, పోవచ్చా లేదా, ఇంకా నేను ఇవ్వాల్సింది ఇవన్నీ వస్తుంది. దేవుడి వాక్యం when you come to cross, you have to thinking about new life. యేసు దగ్గరికి వచ్చినప్పుడు నూతన జీవిత ప్రారంభం. ఎప్పుడైతే when you are baptized అంటే కదా, ఈ లోకంలో అంటే కదా బ్యాప్టిజం ప్రభు చిత్తం అయితే ఎప్పుడన్నా మాట్లాడతాం. we have something to నూతనంగా లేచిన వాడంట ప్రభు కొరకు జీవించాడు. పాతవాడు చనిపోయి నూతన వాడు ఎప్పుడైతే దేవుని వాక్యం చూసినప్పుడు నూతనంగా లేచిన వాడు చనిపోయి తిరిగి నూతన జన్మతో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే గానీ ప్రభుతో సహా ఆ పరలోకంలో ఉండం. యోహాను సువార్త 3వ అధ్యాయం చదివితే అనిపిస్తుంది చక్కగా అంటాడు ఏంటంటే, పరలోకాన్ని చూడాలంటే కూడా నూతన జన్మ కావాలి. యు వాంట్ టు సీ, నాట్ ఓన్లీ ఎంటర్. ఆ పరలోకం చూడాలన్న భాగ్యం అంటే కూడా, చూడాలంటే కూడా ఆ నూతన జన్మ ఉండాలి. ఆ బ్యాప్టిజం అనుభవంలో రావాలి. ఆ అనుభవంలో లేకుండా యు కాంట్ ఈవెన్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఈరోజు పరలోక రాజ్యం చూడాలన్నా, అందులో నివసించాలన్నా నూతనంగా ప్రభుతో సహా జీవించాలి. అది చేయగలిగినప్పుడే దేవుని వాక్యం. ఒక విషయం చెప్పి ముగించేస్తాను. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ మాటలో నాకు చదువుతున్నప్పుడు ఒక మంచిగా అనిపించింది అంటే, ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరికి అప్పచెప్తున్నామో తల్లిని, శిష్యులకు. ఆమెకు పిల్లలు లేరా? ఉన్నారు కదా, మరి ఉన్నాక వాళ్ళు చూసుకుంటారు కదా. ఆ శిష్యుడు వెళ్ళలేదు, ప్రభు వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ నేనెందుకు అన్నాడా? తీసుకెళ్తా. అందుకే ఒకసారి చదువుదాం, ఒకసారి మళ్ళీ చదువుదాం, వాక్యం చదువుదాం. ఎందుకు చెప్పాడు చూద్దాం. ఒకసారి 26వ వచనం ఒకసారి చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును. చాలా ఏమంటాడు? ఎవరు చెప్తాడు తెలుసా అమ్మ? ప్రేమించాడు కాబట్టి. He loved him so much. He was so close to God. అందుకే యేసు ప్రభువుకు తెలుసంటే బహుశా యేసు ప్రభుని మెస్సేగా తన సహోదరులు అంగీకరించలేదు. చాలా సందర్భాలు బైబిల్లో కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు అంగీకరించారు. తను ప్రేమించిన, ఎవరైతే ప్రేమిస్తారో వారు చేస్తారు కాబట్టి తను ప్రేమించిన శిష్యుడికి ఆ బాధ్యతను అప్పచెప్పినట్టుగా చూస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవుట్ ఆఫ్ హిస్ లవ్ హీ విల్ ప్రొటెక్ట్ ది గాడ్స్ లవ్. దేవుని ప్రేమ నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని బాధ్యతను, దేవుని పనిని చేస్తావు. యూ హ్యావ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రభు కొరకు జీవిస్తావు, ప్రభు మాట ప్రకారం జీవిస్తావు. అందుకే యేసు ప్రభు యోహాను మాత్రమే ఈ పనిని చక్కగా చేయగలుగుతారని చెప్పి, ఎందుకంటే యోహాను ప్రేమించాడు కాబట్టి, యోహాను కూడా అంతేగా యేసు ప్రభు ప్రేమించాడు కాబట్టి వెంటనే ఆ మాట చేసినట్టుగా చూస్తాం. అలాంటి ప్రేమతో ఈరోజు నీవు నేను కూడా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ కేస్ ఫర్ అస్, ఆయన ప్రతి విషయంలో మనం చూడడానికి ఉన్నాడు. సిలువ చెంతకు వస్తే అన్ని సమస్యలన్నీ చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమిస్తావో ఆయన నిన్ను ప్రేమిస్తాడో, ఆయన కొరకు జీవించడానికి, ఆయనలా జీవించడానికి, నూతన జీవితం జీవించడానికి దేవుడు తన ఆత్మ సహాయం మన దయచేసి ప్రార్థన చేసుకుందాం. మూలతిగా ప్రేమించు ఒకరిలో గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, శక్తి మంత్ర, సృష్టికర్త, సర్వాధికారి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాగనైనా చక్కని మాటలు మాతో మాటలు ఇంతకున్న వాక్యాలు మా అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.